కుక్కర్ తీసుకొని దాంట్లో 2 కప్పులంతా కందిపప్పు వేసుకోవాలండి. నేను కప్పున్నర తీసుకుంటున్నాను. మీ అందరిని బట్టి మీరు తీసుకోండి. దాన్ని నీట్గా 2 టైమ్స్ కడుక్కున్న తర్వాత పాలకూర కందిపప్పు చేసే విధానాన్ని మీకు చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. పప్పు 2 సార్లు నీట్గా కడిగేసి పెట్టుకున్నాను. దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని 2 కట్టల పాలకూర తీసుకొని వేసుకున్నాను. నీట్గా కడుక్కొని పాలకూరని నీట్గా కట్ చేసుకొని 2-3 టైమ్స్ కడిగేసి నీట్గా పెట్టుకోండి. అందులోకి 2 కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, 4 పచ్చిమిర్చీలు, 1 టమాటోని వేసుకోండి. దాంట్లోకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి. కొన్ని వేసుకుంటే పాలకూర నుంచి వచ్చే వాటరే మనకు సరిపోతాయి. ఇప్పుడు దీన్ని ఉడకనిద్దాము. 4 విజిల్ల తర్వాత ఇట్లా మెత్తగా మెదుపుకొని పెట్టుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ కారం, ఒక 5 నిమిషాలు కొన్ని వాటర్ వేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు దగ్గర పడిపోయింది. ఒకసారి చూడండి. ఒక 5 మినిట్స్ దగ్గర పడేంత వరకు ఉంచుకొని ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఒక గంజి పెట్టుకొని అందులోకి 1 పావు ఆయిల్, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఉల్లిపాయలు, 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు, అట్లాగే పోపు దినుసులు కూడా కొన్ని వేసుకున్నాం. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసుకుందండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి మర్చిపోకుండా. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం మాడిపోకుండా.
చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు పప్పు వేసుకుందాం. టేస్టీ ముద్దపప్పు కర్రీ రెడీ. మీకు నచ్చేదంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.